రాధిక దగ్గరికి వెళ్ళాడు, ఆ పాత ఆమె చెప్తుంది. ఆమె ఏమని చెప్తుంది, ఇతని దగ్గర పురుషాంగం లేదు, పురుషాంగం లేదు తప్ప మిగతా అన్ని విషయాలలో గొప్ప రసికుడు అని రాధిక చెప్తున్నది. చాలా సాటిస్ఫై చేస్తాడు, అతను ఏం చెప్తే అది వింటాం మనం అని రాధిక చెప్తున్నది ఆమె ఇంటర్వ్యూస్లో. సో ఇతన్ని గమనిస్తే ఇక్కడ అందుకే అందరూ భయపడుతుంది అనమాట. ఇతని ఫిజికల్ పార్ట్స్ ప్రకారం కూడా చూస్తే ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు, లేడీస్ దాంట్లో పెట్టాలా జెంట్స్ దాంట్లో పెట్టాలని చూసుకున్నప్పుడు వాడిని తీసుకొని పోయి ఆ చెంచల్ కూడా జైలు చేసి ట్రాన్స్జెండర్స్ కి అతనికి చూసినట్టయితే అతని పురుషాంగం అనేది లేదు, కానీ పురుష లక్షణాలు కొన్ని ఉన్నాయి వాడి లోపల, కొన్ని ఉన్నాయి, వాడే అంటున్నా డైరెక్ట్ కొన్ని ఉండొచ్చు, పురుష లక్షణాలు కొన్ని కనిపిస్తున్నాయి. అలాగని ఫిమేల్గా చేద్దామంటే ఫిమేల్కి ఉండేటువంటి కొన్ని లేవు. ఇప్పుడు గర్భసంచి ఉండాలి కదా, ఇతనిలో గర్భసంచి లేదు కదా, గర్భసంచి ఉంటేనే స్త్రీ ఉండాలి, లేకపోతే తొలగించబడాలి. ఇతనిలో అతనే చెప్తున్నాడు అతని యొక్క ఈ యొక్క సమస్య వలన అది ఇదేంటంటే హార్మోన్ డిజార్డర్స్. అంటే వాడు ఇలాంటివే వాళ్ళ విలేజ్ లో అమ్మాయిలతో కూడా ఏదో మిస్బిహేవ్ చేస్తే అది నేను నమ్మట్లేదండి. అది దానికి ఎంత ఎందుకని చెప్తున్నానంటే తీసుకుపోయి అలా ఆపరేషన్ చేసుకున్నాడు అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి అది నాకు నమ్మకం లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఇతను ఒక దళితుడు బై బర్త్. ప్రస్తుతం మన సమాజంలో కొన్ని హక్కులు ఉన్నాయి, చట్టాలు హక్కులు ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్ గా నడుస్తున్నాయి. శ్రీనివాస్ దళితుడు, వాళ్ళ పేరెంట్స్ దళితుడు. సిగ్గు వినండి పూర్తిగా. ఏమనుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అదే చెప్తున్నా, దాని దగ్గరికి వస్తున్నా. అది ఎప్పుడు జరిగిందో తెలియదు, ఏ సందర్భంలో జరిగిందో తెలియదు. ఎందుకంటే అతను డైరెక్ట్ గా తిట్టినట్టు ఎక్కడ లేదు. మొబైల్ వాయిస్ ఉంది, ఆ వాయిస్ ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు, ఏ సందర్భంలో రికార్డ్ చేయబడి అనేది పూర్తి స్థాయి లేదు. ప్రతి ఒక్కటి క్లియర్ ఎవిడెన్స్ తో కూడా వీడియో బయట ఓన్లీ టాక్ ఉంది అంతే, కన్వర్సేషన్ ఉంది. అది ఎప్పుడు తీశారు అంటే ఎప్పుడు మాట్లాడాడు అతను, ఏ సందర్భంలో మాట్లాడాడు, ఇదంతా క్లారిటీ లేదు. ఇంకొకటి ఏంటంటే టాపిక్ డైవర్ట్ అవుతున్నది. వీళ్ళ పేరెంట్స్ దళితులు కాబట్టి ఇప్పుడు అంతా ఈ దళితులు అనేవాళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు. ఇప్పుడు పూర్వకాలంలాగా ఇప్పుడు లేదు సిచ్యువేషన్. ఎవరైనా కులం పేరుతో దూషించినా, వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా పోరాటాలు చేస్తున్నారు, బలంగా చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఇతడు ఒక దళితుడు అయితే ఒక దళితుడిని తీసుకొచ్చి కొట్టి అంగం కాల్చారు అంటే దళిత సంఘాలు ఊరుకుంటాయా? అంటే వీడు చెడ్డ పని చేసినా ఏం చేసినా బయట అదే కదా. ఇప్పుడు ఎవరో తిట్టాడంటే ఒత్తిడిలో తిట్టారా? ఎవరైనా ఏదో చేసిండే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తప్పు చేసి తప్పుగానే భావిస్తారు. తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అదే 10 మందితో పడినా కూడా దాన్ని చట్టపరంగా లైట్ తీసుకోమనట్లేదు. నిజంగా అతను తప్పు చేసి ఉన్నాడు అనుకుందాం, చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వచ్చు, చట్టపరంగా అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అంతేగాని ఎవరైనా అంగం కాలుస్తారండి మాట్లాడాలి. మురళీకృష్ణ కూడా అఘోరికి అంటే సారీ కాదు, నేను అఘోరి కాదని కదా, అలాగేం కాదు, న్యాయం చెప్తున్నాను. అలా అవాండా లేదండి, న్యాయం మాట్లాడండి. మనం అతను ఎవరో నాకు తెలియదు, అట్లా కదండి. ఆ సంఘటన ఎక్కడ జరిగిందో నాకు తెలియదు. నేను వి థింక్ యాజ్ ప్రాక్టికల్లీ, యూ థింక్ యాజ్ ప్రాక్టికల్లీ. ఒక దళితుడికి ఈ రోజుల్లో దళితుడికి కొట్టి అంగం మీద కాల్చారంటే అది ఎస్సీ అట్రాసిటీ కేసు అవుతుంది. ఇట్స్ బిగ్ కేసు అవుతుంది. ఈ పాటికి రాష్ట్రం అంతా సంచలనం అయ్యి చాలా గొడవలు జరిగేవి. మరి అవన్నీ ఎందుకు జరగలేదు? నిజంగా అంగాన్ని కాల్చినట్టయితే. సో అది నిజమో కాదో తెలియదు, మీకు తెలియదు. కానీ ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ విద్యలు నేర్చుకున్నారంటే మీరు ఒక దాన్ని అంగీకరిస్తారు. అతను బయట పబ్లిక్ ప్రదర్శించాడు కదా, అంటే ఒకటి ప్రదర్శిస్తే అయిపోయినట్టే. సరే, విద్యలైన వాడు నిలబడగలడు, మీరు నిలబడండి. ఒక 5 నిమిషాలు అమ్మాయిల జీవితాన్ని ఖరాబ్ చేసిండు అంటే అఘోరీలు 3 అమ్మాయిల జీవితాన్ని ఖరాబ్ చేసి కొన్ని వర్డ్స్ ఇంటుంటే లవ్ యూ చిన్ను అంట, సిగ్గు శరం లజ్జునట్టు మాట్లాడతారా? ఎంతమందికి ఇంటికి పోతే ఒక దేవుడు దైవం ఇంటికి వచ్చి అని చెప్పి కూడా వానికి అన్నం పెట్టినారు. ఏ ఇంటికి పోయినా దైవంగా భావించి మీరు చెప్పిన సందర్భాల్లో అదే చెప్తున్నానండి. ఇప్పుడు అతను అరెస్ట్ అవ్వడం అనేది చాలా శుభ పరిణామం. మళ్ళీ ఇట్లా కవర్ చేసుకో శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అవ్వడం వల్ల ఏం జరిగింది? చట్ట ప్రకారం అతనిది ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు అతను ఆల్రెడీ లేడీస్ ట్రాన్స్జెండర్ దాంట్లో పెట్టారు. సో అతను పురుషుడు కాదని తేలిపోయింది, స్త్రీ కాదని తెలిసిపోయింది, ఫిమేల్ ట్రాన్స్జెండర్ దాంట్లో పెట్టారు. సో వాళ్ళు చక్కగా కూడా ఎంక్వైరీ చేస్తారు, ఇది ఏది నిజము ఏది అబద్ధం అనేది బయటకు వస్తాయి. ఒకవేళ నిజంగా అతను తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం సహజంగానే అతను శిక్ష పడుతుంది. అప్పుడు అందరం మన చట్టాన్ని గౌరవించాలి. లేదు ఇందులో ఏదైనా ఇమాజినేషన్ ఉందా, ఇంకెవరిదైనా ప్రోద్బలం ఉందా అని తెలిస్తే అతను విడుదల అవుతాడు.
ఇప్పుడు అతను చట్ట ప్రకారమే అతను బెయిల్ తీసుకోవచ్చు. అతని మీద వివిధ రకాల సంఘాలు కోపంగా ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అతని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది, ప్రతి ఒక్కరు కోపంగా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేసింది. అవును. సో అతను సమాధానం చెప్పుకోవాలి. ఇంకొకటి, మీకు శ్రీనివాస్కి ఎలాంటి సంబంధం లేకుంటే శ్రీనివాస్ కారు మీరు ఎందుకు అడిగారు? అదొక చిన్న డౌట్ ఉంది నాకు. శ్రీనివాస్ కారు మీకు ఎందుకు ఇవ్వాలి? నాకు ప్రైమ్ మినిస్టర్ గారి కారు ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వరండి. అడగటం చిరంజీవి కారు అంటే చిరంజీవి గారు కారు ఇస్తారు, ఎవరు ఇయ్యరండి. అవును. మరి మీరు సరే చిరంజీవి కారు సూసైడ్ చేసుకుందాం అని అంటున్నా అంటేను ఆ సందర్భంలో అదొక జోక్ లాగా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే సూసైడ్ చేసుకునే వాళ్ళ దగ్గర ఏంటంటే కొన్ని రకాలైనటువంటి వనమూలికలు ఉంటాయి. ఇప్పుడు అసలు వాడు అఘోరియే కాదంటే మళ్ళీ మన దగ్గర మీరు అఘోరి కాదండి, పూర్తిస్థాయి అఘోరి కాదు, పూర్తిస్థాయి అఘోరి కాదు. అఘోరిగా అఘోరి దాన్ని ఏమంటారు, అఘోరి సాధక ఆ ప్రయాణించేటువంటి మార్గంలో కొంత విద్య నేర్చుకొని ఉండొచ్చు అంటున్నాను. నేను అఘోరి అనట్లేదు కదా, ఇప్పుడు అఘోరి అనట్లేదు నేను. ఇప్పుడు మన రోడ్డు మీద ప్రాసెస్ కొంత నేర్చుకో. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తామండి, నేను ఒక బైక్ రిపేర్ అయింది, బండి రిపేర్ అయింది, ఒక చోట రిపేర్కి వెళ్తాం, మన బండి రిపేర్ చేపిస్తాం. అక్కడ ఉండి ఒక పిల్లడు టకటక మన బండి రిపేర్ చేస్తాడు, లేకపోతే మన కార్ రిపేర్ చేస్తాడు. చేసినంత మాత్రాన అతనే పెద్ద ఐటీఐ సర్టిఫైడా లేకపోతే పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన కాదు కదా. అతను 10th ఫెయిల్, అతను టాలెంట్ లేదు కాబట్టి నువ్వు ఎలా రిపేర్ చేసినావు, నీకు నాలెడ్జ్ లేదు అంటే ఎలా? అతను హీ కెన్ డూ దట్ 100%. కొన్ని చోట్ల కంప్యూటర్ హార్డ్వేర్ సెంటర్ నేను చూసి నాకు అర్థమైంది, మీరు చెప్పే లాజిక్ నాకు అర్థమైంది. అక్కడ ఉన్నారు. నేను ఒక అతను 5వ క్లాస్ అంట, అతని దగ్గరికి నువ్వు కంప్యూటర్ కానీ తీసుకెళ్ళండి, మన సిపియూ కానీ ఏదైనా, అతను విత్ ఇన్ మినిట్స్ లో టక్ 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 ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి లోపల చూస్తాడు, బలాన్ని పాటు పోయిందని చెప్తాడు. దట్ ఈస్ టాలెంట్. మరి అతనికి ఏం సర్టిఫికేషన్ ఉంది? ఇది సర్టిఫైడ్? అతను అదే విద్య నేర్చుకున్నాడు. వంట మాస్టర్స్ ఉంటారు, ఎవరికైనా సర్టిఫికేట్ ఉంది వంట మాస్టర్స్, మరి ఎలా చేస్తున్నారు? అంటే వంట చేయడానికి సర్టిఫికేట్ ఉండాలి, వంట మాస్టర్ లేక మేము చేస్తున్నారు. అఘోరి కావడానికి మాత్రం సర్టిఫికేట్ ఉండాలని చెప్పి అంటే విద్యలు తెలిసి ఉండాలని చెప్పి అదే కొంత విద్య నేర్చుకుని ఉండొచ్చు, కొంత విద్య నేర్చుకున్నాడు అతను. లేదని అవునండి. చూసిరా, అతను సికింద్రాబాద్ లో ఒంటికాల మీద ముద్రల ద్వారా మరి ఇప్పుడు మీరు వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తారా? మరి ఒంటికాల మీద ముద్రల ద్వారా అతను చేసినటువంటి నమస్కారము అది మీరు చేయండి, చూద్దాం. చెయ్యండి, చేస్తే నువ్వు ప్రాసెస్ లో ఉన్నట్టు. ఆ మంత్రాలు కూడా చాలా అద్భుతంగా శ్రీనివాస్ పలుకుతున్నాడు. మంత్రాలని కాదండి కదా, లైక్ అది మర్చిపోయాను నేను. సినిమాలో బ్రహ్మానందం ఏదో జోక్ చేస్తుంటాడు, అదే ఆ మంత్రంగా తీరు వాడుతుండు. అంటే మీకు ఏమి కనిపిస్తలేవు, ఓన్లీ మీకు మంత్రాలు చూడండి. మంత్రాలు వేరు, తంత్రాలు వేరు, తాంత్రిక విద్య వేరు. మీరు 6th సెన్స్ అని ఒక సినిమా వచ్చింది, చూసుంటారు. అందులో చైనా నుంచి ఒక అతను వస్తాడు. అతను ఏ మంత్రం చెప్పడు, అసలు ఏమి చేయడు, జస్ట్ కళ్ళతో తిప్పుతాడు. ఇట్లా చూసి చెప్పాడు, అతను చెప్పిన పని చేస్తాడు. ఆ విద్యలు ఉన్నాయి, లేవని ఎలా అంటాం? మరి అన్ని ఉన్నాయి అనట్లేదు, ఆ ప్రాసెస్ లో కొన్ని నేర్చుకొని ఉంటాడు. నేను కలవలేదు, ఎందుకంటే నేనేం మాట్లాడలేదు. నేను సికింద్రాబాద్ లో మామూలుగా టెంపుల్ దగ్గర చూడటం, తర్వాత నేను ఎప్పుడు మాట్లాడలేదు, నేను ఎప్పుడు టచ్ లో కూడా లేదు. అటువంటిది ఏం లేదండి. మా యొక్క ఉద్దేశం ఏంటంటే మేము ధర్మరక్షణకి, న్యాయ రక్షణకి మేము ఉంటాం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే శ్రీనివాస్ అనేటువంటి వాడిని బూచిగా చూపించి పూజలను విమర్శించడం, అవి చేయకూడదు ఇవి చేయకూడదు అనేటువంటి ధర్మ యొక్క మార్గానికి అడ్డుగా కొంతమంది వస్తున్నారు, నాస్తికులు. సో మేము అటువంటి చూస్తూ ఉండలేం కదా. సో సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు మీరు అంటారు. భగవద్గీతలో ఖచ్చితంగా ఉంది, అధర్మానికి హాని కలుగుతున్నప్పుడు ధర్మానికి కాపాడడానికి ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు. ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేయాలి. ధర్మాన్ని మీరు కాపాడుతా అంటారు. ధర్మాన్ని కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తాం, సనాతన ధర్మం కాపాడడానికి మేము ప్రయత్నం. అదే నేను ఏమంటున్నాను, ఇప్పటి వరకు ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని ఆపారు ఇలాంటివి జరగకుండా? మీరు పోరాటాలు ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం ఉంటుందండి. ధర్మ మార్గం అంటే కొంతమంది గోవుల రక్షణ చేస్తారు, కొంతమంది ఇంకో రకంగా చేస్తారు, కొంతమంది ధార్మికవాదాన్ని ప్రచారం చేస్తారు. మేము ధార్మికవాదాన్ని ప్రచారం చేస్తాం. ఎందుకంటే కొంతమంది వస్తారు, అవి లేవు ఇవి లేవు అంటారు. ఉన్నాయి అన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ దే. సూర్యుడు లేడా, చంద్రుడు లేడా? సరే, మీరు సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు ఒకరు. మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇతని విషయంలో చూస్తుంటే ఇతనికి నేనేం సపోర్ట్ చేయట్లేదు. ఇతని యొక్క ప్రయాణంలో ఇతను సనాతన ధర్మాన్ని కాపాడే ఉద్దేశంతో ఇతను ఉన్నాడు. కానీ ఆ మార్గంలో కూడా ఇతను కొంతమంది మహిళలు పరిచయం అవటం, ఉదాహరణకి మొదటి భార్య అని చెప్పబడుతున్న మహిళ, ఇతనికి అసలు ఆమె పెళ్ళయింది అంటుంది, కానీ ఆ పెళ్లి చెల్లదు చట్ట ప్రకారం. ఎందుకంటే చట్ట ప్రకారం పెళ్ళి అవ్వాలంటే హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం లేదంటే ఆ వారి మత ధర్మ ప్రకారం పెళ్లి జరగాలి. హిందూ మతంలో ఏంటంటే
మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది ఇది. తాళి కడితే పెళ్లి కాదా? ఓన్లీ తాళి కడితే పెళ్లి కాదు, తాళిబొట్టు కూడా కట్టాలి. హిందూ మతంలో ఏంటంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి కొంత తంతు ఉంటుంది. కన్యాదానం అనేది తప్పనిసరి జరగాలి. కన్యాదానం అంటే ఏంటంటే ఒక వధూవరులు ఈ యొక్క కన్య తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిని దానం ఇచ్చేస్తారు. దానం అంటే ఇవ్వటం. దానంగా ఎవరికి ఇస్తారంటే ఒక వ్యక్తికి ఇస్తాడు, వరుడికి ఇస్తారు. ఆ వరుడు కూడా తన తల్లిదండ్రుల సమక్షంలో దానం స్వీకరిస్తాడు. స్వీకరించినప్పుడు అతని చేత ప్రతిజ్ఞ చేపిస్తారు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, ఇవన్నీ చేపిస్తారు. చేపించిన తర్వాత అల్లుడి కాళ్ళు వధువు యొక్క పేరెంట్స్కి అడుగుతారు. ఇవన్నీ ఏంటంటే ఇన్ని రకాలు జరగాలి. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఏం చేయాలి, పేరెంట్స్ లేకపోతే వాళ్ళ సంరక్షకుడు ఎవడో కూర్చోవాలి, తప్పనిసరిగా కూర్చోవాలి. సో అందువల్ల మనధర్మ శాస్త్రం అంటే చాలామందికి ఫాలో అయితేనే మంచిది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినా అది ఫాలో అవ్వట్లేదు, అందుకే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మనధర్మ శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు, ఒక ఆడ మనిషి అనేటువంటి తప్పనిసరిగా తన తల్లిదండ్రులు ఆమెను దానం ఇస్తారు. అది కూడా వాళ్ళు అన్ని రకాలు చూసుకుంటారు. వరుడు అవతల వ్యక్తి ఎవరు అమ్మాయిని బాగా చూసుకుంటారు లేదా, వాళ్ళకి ఆస్తి అన్ని రకాలు చూసుకొని వాళ్ళ కులగోత్రాన్ని చూసుకొని అన్ని చూసి వివాహం చేస్తారు. అంత పెద్ద ఏర్పాటు ఉంటుంది, అందువల్లనే అదంత బలంగా ఉంటుంది. సో వాళ్ళు విడిపోవడం అనేది అదర్ ఇష్యూ, కానీ వీళ్ళ ప్రయత్నం అయితే వీళ్ళు అంత బలంగా. ఇక్కడ ఏం లేకుండా ఈ ప్రాసెస్లో జీలకర్ర బెల్లం పెట్టాలి. జీలకర్ర పెట్టిన తర్వాత ఈ యొక్క స్టెప్లో మెల్ల తాళి కట్టాలి. తాళి కట్టి 3 ముళ్ళు వేయాలి. ఇంత ప్రాసెస్ జరిగితే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం వివాహం జరిగినట్టు. లేదు ఇదంతా మేము లవ్ మ్యారేజ్లు బాగా అవుతున్నాయి, సో అందులో కన్యాదానం జరుగుతలేదు, మరి అది పెళ్ళిళ్ళు కాదంటారా? వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు, ఓన్లీ తాళి కడితే పెళ్లి కింద రాదు. ఎస్, అది ఓకే, అది యాక్సెప్టెడ్, మీరు చెప్పింది యాక్సెప్టెడ్. మరి కన్యాదానం అంటే సో అటు చూసుకోవాలి, ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు ఉండాలి, అక్కడ పిల్లగానికి అప్పచెప్పాలని చెప్పారు కదా. మరి లవ్ మ్యారేజ్లు ఇవన్నీ మనం ఏం చూడం కదా, అంటే వాళ్ళందరూ లవ్ మ్యారేజ్ కాదంటారు మీరు. ఇక రెండో స్టెప్ ఏంది, వీళ్ళు వెళ్ళి రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో పెళ్లి చేసుకోవటం. ఈ రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో ఏంటంటే పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ ఉండవు. ఎవరో అక్కడ కూడా ఎవిడెన్స్ సంతకం ఉండదు. 100% వీళ్ళిద్దరూ పెట్టుకుంటే పెళ్లి. ఎప్పుడైతే ఇప్పుడు ఈ రోజున ఈ శ్రీవర్షిని యొక్క తల్లిదండ్రులు ఏడుస్తున్నారంటే ఎంత బాధ కలుగుతుంది. వాళ్ళు అనిపిస్తలే కదా, అందరికీ బాధ ఉంది, అందరూ బాధపడతారు, నేచురల్ అది. ఇప్పుడు తమ కూతురు కోసము తల్లిదండ్రులు బాధపడుతున్నారంటే అందరం బాధపడుతున్నాం అది. ఎందుకంటే అరే ఆమె కూతురు, వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, వాళ్ళ కూతుర్ని రకరకాల మంచిగా చూసుకోవాలని, అది తీరట్లేదే. ఇదే మనధర్మ శాస్త్రం ఫాలో అయితే ఇటువంటి వివాహం జరగబోతుంది కదా. అందుకనే ధర్మో రక్షిత అన్నారు. ధర్మానికి మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది, ఖచ్చితంగా కాపాడుతుంది. అది లేకపోబట్టే ఆ యొక్క మార్గాన్ని ఎప్పుడైతే పక్కకి వెళ్ళారో, ఇప్పుడు రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో కూడా చట్టాలు మార్చాలి. ఇది ఒక వర్షిని సమస్య కాదు, ఇది ఒక అఘోరి వీళ్ళ సమస్య కాదు, ఇది జాతీయ సమస్య. ఇది ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయి తాళి కట్టేసి పెళ్ళి అయిపోయిందంటే వాళ్ళ పాటికి వాళ్ళు అనుకుంటే అది రేపు ఎటువంటి కాన్సిక్వెన్స్ దారితీస్తుంది. ఇప్పుడు ఒక అమృతం చూడండి, అమృత పేరెంట్స్ ఎంత బాధపడ్డారు. అమృత తల్లిదండ్రుల కన్నీళ్లు చూడలేదా మీరు? ఆమె ఏముంది, ఆమె మరొక వ్యక్తితో కూడా పోయింది, ఆమె వేరే వాళ్ళతో పోలేదు, ఒక వేరే పురుషుడితో పోయింది. సో ఆమె వయసు కూడా 18 ఏళ్ల వయసులోనే పోయింది. ఆమె తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు, ఎంత కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా వెళ్ళిపోవటమేనా? చిన్నప్పుడు పెంచి పెద్ద చేసి ఇంత చేస్తే, అందుకనే తప్పనిసరిగా ధర్మశాస్త్రం గౌరవించాలి. ప్రభుత్వం కూడా చట్టం చేయాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా పేరెంట్స్ ఉంటేనే వీళ్ళ వివాహం చేయాలని రూల్ పెట్టాలి, చట్టం మార్చాలి. ఇంకొకటి ఆర్య మహాసభ అని ఒకటి ఉంది, వాళ్ళు ఇలాగే చేస్తారు. కేవలం 18 ఏళ్ళు వస్తే చాలు, ఎవడు పోయి అడిగినా సరే పెళ్లిళ్ళు చేసేస్తారు. తర్వాత ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళని ఆర్య మహాసభ గమనించాలి. ఆర్య మహాసభ అంటే ఎంతో గౌరవం ఉంది హిందువులందరికీ కూడా. వాళ్ళు చేసి ఇటువంటి పెళ్లిళ్ళ వల్ల ఆ ఒక్క విషయంలో గౌరవం తగ్గుతున్నది. ఎందుకంటే రేపు అమ్మాయి తల్లిదండ్రుల సంబంధం లేకుండా, అబ్బాయి తల్లిదండ్రుల సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసేసి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇచ్చినప్పుడు తర్వాత ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్కి ఎవడు బాధ్యత వహిస్తాడు? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంతమంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగని మీరు అన్ని పద్ధతి ప్రకారం చేసామండి అప్పుడు విడిపోవట్లేదు కదా, అప్పుడు కూడా విడిపోతున్నారు కదా, అప్పుడు కూడా విడిపోతున్నారు. అప్పుడు నిజంగా వాళ్ళ కర్మ బాగాలేకపోతే ఎట్లయినా విడిపోతారు. అవి వాళ్ళకి నక్షత్రాలు కలవకపోయినా అనేక రకాల కారణాలు విడిపోతారు. కానీ మన ప్రయత్నం మనం మంచిగానే చేయాలి. సో సాంప్రదాయబద్ధంగా చేయటమే మంచిది. ఈవెన్ భారతదేశ చట్టాల్లో కూడా మార్పులు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే రేపు ఈ అమ్మాయి పోతుంది, అమృత వెళ్ళింది, నా ప్రాపర్టీ నా షేర్ నాకు ఇయ్యని అడుగుతున్నది. మరి తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది కదా, మళ్ళీ వాళ్ళ ప్రాపర్టీకి ఆమె హక్కు ఎలా వస్తుంది? కానీ వస్తుంది ఇప్పుడు చట్ట ప్రకారం ఆమె హక్కు ఉంది. అందుకనే చెప్తున్నా, ఎవరైనా సరే వివాహం చేసుకోవాలంటే తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుంటేనే ప్రాపర్టీ వాళ్ళకి వస్తుంది, లేకపోతే ప్రాపర్టీ కూడా రాదని రూల్ పెట్టాలి. రాజ్యాంగంలో చాలా మార్పులు చేయాలి. మన కేసీఆర్ గారు కూడా చెప్పింది ఇదే, రాజ్యాంగంలో మార్పులు జరగాలి. ఈ విషయం అంటే చాలా మందికి వేరే రకంగా ఆలోచన, వేరే రకం ఇలాంటి మార్పులు కావాలి. అన్ని యాంగిల్స్ అనట్లేదండి, అనేక మార్పులు జరగాలి. ఎలాంటి మార్పులు జరగాలంటారు? వివాహ సమయంలో